హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మితో జాయిన్ స్వామిని ఎల్లవెళ్ళ కోరుకుంటూ వాళ్ళ రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్ మీ గురించి మీకు మీకు దగ్గర కావాలనుకుంటున్నారా, దూరం కావాలనుకుంటున్నారా, అసలు మీ గురించి తనకు ఆలోచన ఉందా లేదా అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మనం చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి, అసలు ప్రజెంట్ ఆలోచనలు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అసెండింగ్, soulmates, twin flame, grounding, heartbroken, the dragonfly, pioneering, cut down, coffee cup, garlic with snake, the snake. ఇది ఇప్పుడు కార్డ్స్ ఇలా వచ్చాయండి. చూద్దాం, మనం ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ రీడింగ్ చేద్దాము. నేను మళ్ళీ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు 100% మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది, క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. నేను నా వర్షన్లో చెప్తూ ఉంటాను కాబట్టి మీరు మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి. ఓకే, మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళని ఊహించుకోండి. ఇక్కడ అది రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది. ప్లీజ్ కృష్ణ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. డెవిల్. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు బందీగా ఫీల్ అవ్వడం ఒకటి. వాళ్ళు మీతోటి ఇప్పుడు రీయూనియన్ కావాలి అని నేను ఎందుకు అనుకుంటున్నారు అంటే, అక్కడ వాళ్ళ లైఫ్లో ఉండే పర్సన్స్ వాళ్ళకి ఏ విధమైన హోప్ కానీ ఏ విధమైన నీడ్స్ కానీ వాళ్ళు ఇవ్వటం లేదు. మీ పర్సనే వాళ్ళకి అన్ని విధాల ఒంటరిగా పోరాడి వాళ్ళకి అన్ని ఆఫర్స్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి ఎటువంటి హోప్ అనేది కనిపించటం లేదు. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మీరుంటే తన లైఫ్లో ఒక ఎలాగైనా కూడా ఒక హై రేంజ్లో వెళ్ళగలను, నా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, మనసు తేలికగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఒక కొత్తగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే కొత్తగా ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలి అని నేను అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరిగింది. సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాళ్ళు విడిపోయే సిచ్యువేషన్కి వచ్చారు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారా, ఏం జరుగుతుందో తెలియదు, కానీ అక్కడ మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, అక్కడ పర్సన్స్ వాళ్ళకి చాలా పెయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులోంచి బయటికి రావడం కోసం ఇప్పుడు మీరు కావాలి. మీతోటి వాళ్ళు ఫ్యూచర్ చూస్తున్నారు. ఇక్కడ సోల్మేట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఇది సోల్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. మీరు ఎట్లా అంటే ఇది ఈ జన్మ బంధం కాదు,
జన్మ జన్మల బంధం అని వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళు అందుకే బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా అయినా ఈ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే ఇది డివైన్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు ఇది ఎవరో కల్పిస్తే కలిసిన బంధం కాదు. ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకై మనం ఏర్పరచుకున్న బంధం కూడా కాదు. ఇది మన సోల్ అగ్రిమెంట్తో వచ్చిన బంధం అనేది వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీతోటి న్యూ లైఫ్ని కోరుకుంటూ ఉన్నారు, సెలబ్రేషన్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కానీ చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ అయితే ఇప్పుడు మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రతిరోజు ఒక హ్యాపీ మూమెంట్ ఉండాలి అంటే అది మిమ్మల్ని కలవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు వాళ్ళు అంటే మీ ఎనర్జీ వాళ్ళకి ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంది. అగైన్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇది ఒక డివైన్ ఫిమినైన్ అండ్ మెస్క్లైన్ ఎనర్జీ కలిసిన బంధము అని అనుకుంటున్నారు. అది ఎందుకు అలా అంటే ఇది మనం తెలుగులో చెప్పుకోవాలంటే అర్ధనారీశ్వర తత్వం అని చెప్పొచ్చు. అంటే శివపార్వతులు ఎలా కలిసి ఉంటారో ఒక బాడీలో ఆ విధమైన సోల్ను వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా వాళ్ళు అందుకు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక్క సోలు 2 శరీరాల్లో రావడం అనేది జరిగింది అని వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే మీరు ఎలా ఆలోచిస్తే వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అందుకు మీతోటి వాళ్ళు రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఇవ్వాలి. ఏ విధంగా అయినా కూడా మీకు ఒక గుడ్ లైఫ్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ గ్రౌండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ లైఫ్ ఎక్కడుంది అంటే అది మీ తోటే అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి మీ రిలేషన్షిప్లో గ్రోత్ కోరుకుంటున్నారు. దానికోసం వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. వాళ్ళకి తెలియని విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అయినా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. అది సాంప్రదాయబద్ధంగా మిమ్మల్ని మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే సొసైటీ పరంగా ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీరుంటేనే తనకు ఒక లైఫ్లో ఒక గుర్తింపు వస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యింది. అగైన్ చూడండి, వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్, ఏదో మిరాకిల్ అనేది జరిగింది అక్కడ. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు హార్ట్ బ్రోకెన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మీద ఒక ట్రూ లవ్ అనేది ఉంది. మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కూడా చేస్తున్నారు. ఒక కమ్యూనికేషన్ వస్తే బాగుండు అనేది వాళ్ళకు ఉంది. ఎందుకు అంటే వాళ్ళు చేసిపోయిన దానికి సమర్థించుకోవాలి అన్న ఒక మనస్తత్వం. ఎందుకు మీరు కన్నా తనే కన్నా మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే లైఫ్లో తను తక్కువ అయినట్లుగా అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున తను ఏమీ మీ మీద అథారిటీ చెలాయించేంత ఇది ఉండదన్నమాట. అందుకు అంత డీప్గా మిమ్మల్ని హర్ట్ చేసిపోయిన పర్సను మిమ్మల్ని ఒక సాడ్ మూమెంట్లో, ఒక సాడ్ ఫీలింగ్స్లో వదిలేసిపోయిన పర్సను ఎట్లా అంటే మిమ్మల్ని ఇంకా అసలు నువ్వు నా లైఫ్లోనే వద్దు అన్న విధంగా మిమ్మల్ని త్రో అవుట్ చేసిన పర్సన్ బ్రేకప్, ఇది ఇంకా నాకు ఈ లైఫ్ ఇంకా మీతోటి నాకు రామ్ రామ్ అని చెప్పిన పర్సను ఇప్పుడు మీ గురించి వాళ్ళు నిజమైన ప్రేమ అంటే ఏంటి వాళ్ళకి అర్థమయ్యింది. అందుకు వాళ్ళు మిమ్మల్ని
క్లోజ్గా ఫీల్ అవుతున్నారు. ఆ క్లోజ్గా ఫీల్ అవ్వడానికి కూడా దీనిలో ట్విన్ ఫ్లేము సోల్మేట్ కనెక్షన్ చూపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు. అందంలో కానీ ఐశ్వర్యంలో కానీ ఏ విధంగా కూడా మీరు ఎవ్వరికి తగ్గరు అనేది వాళ్ళకి అర్థమయ్యింది. యూనివర్స్ 2 కార్డ్స్ ఇచ్చింది. ఒకటి ఎందుకు అంటే వాళ్ళు ఎమోషనల్గా ఎవరు ఎటువంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా నాకు వద్దు, నా పర్సనే నాకు కావాలి అని భీష్మించు కూర్చున్నారు. దానికోసం వాళ్ళు వే అనేది వెతుకుతున్నారు. ఇది ఇప్పుడు ద డ్రాగన్ ఫ్లై అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చూడండి, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. మీరు తనకి ఒక హీల్ చేసే పర్సను. మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఛాన్స్ ఇస్తే వాళ్ళకి మీ లైఫ్లోకి రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా కానీ థింగ్స్ని కరెక్ట్ చెయ్యలేకపోవచ్చు, చెయ్యొచ్చు, ద సంథింగ్. కానీ వాళ్ళు మాత్రము ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకోవడానికి రీజన్ ఒకటే, మీతో ఉంటేనే లైఫ్ లాంగ్ వాళ్ళకి అందరిలో గుర్తింపు ఉండాలన్నా కానీ, ఒక పర్సన్ లాగా మిమ్మల్ని గుర్తించాలన్నా కానీ వాళ్ళు మీ లైఫ్లో ఉంటేనే. లేకపోతే వాళ్ళు ఒక మనిషి అనేదే మర్చిపోతారు. ఆ మనిషి, నేను మనిషిని అనేదే వాళ్ళకి గుర్తుండదు. అంత దీన్ని ఎలా చెప్పాలి, ఈ వర్డ్ని అయితే నేను యూజ్ చేయలేదు, తెలీదు. అంత హీనమైన పరిస్థితి మీ పర్సన్, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ అంత లోగా చూస్తున్నారు వాళ్ళని. అందుకు వాళ్ళకి ఇది అనేది కావాలి అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చాలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి ఎట్లా అంటే తను చేసిన తప్పుకి తన చెప్పుతో తనే కొట్టుకోవడం అనమాట. అలాగయ్యింది ఇప్పుడు. ఆ పశ్చాత్తాపం అనేది వాళ్ళకి ఎలా అంటే మనసుని ఇది చేస్తూ ఉంది. నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావని 24/7 ఎవరు తనని పెయిన్ ఇవ్వకపోయినా కూడా తన మనసే తనకు పెయిన్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని ఆ విధంగా వాళ్ళు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లోకి, ఒక మీ లైఫ్ అనేది ఒక ట్రాక్లో వెళ్తున్న లైఫ్ని తీసి అసలు ఎక్కడ ఉన్నారో తెలియని సిచ్యువేషన్లోకి నెట్టేశారు. కాబట్టి వాళ్ళకి అది రిటర్న్ అనేది వాళ్ళకి తగిలింది. ఇక్కడ కీ ఆన్ రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ని అదే గుడ్ అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మీరు ఏమి ఇచ్చారు అనేది తనకి అర్థం కాలేదు, మీరు ఎంతగా ప్రేమించారు అనేది తనకి తెలుసుకోలేకపోయారు. తను వద్దనుకొని మిమ్మల్ని, తన ముందున్న ఆప్షన్ ఏదైనా ఉండొచ్చు, అదే స్టెబిలిటీ లైఫ్, అదే బాగుంటుంది అని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండేలోకే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మీకోసం ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి, ఏ విధంగా అయినా కూడా నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇంకా నిర్ణయం తీసుకోకపోతే ఇంకా జరగదు అనేది తనకు అర్థమయ్యింది. తనకి ఏంటి అంటే మీరు ఎటువంటి బాధలో ఉన్నా కూడా, ఏమున్నా కూడా తనకి ఏమి అక్కడ కనిపించడం లేదు. ఎమోషనల్గా మీకు వాళ్ళు మీతోటి బాండింగ్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక అడిక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నాకు ఎవరు వద్దు, నా పర్సనే నాకు కావాలి అని అన్నట్టుగా. ఇక్కడ కట్ డౌన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే యూనివర్స్ ఒకసారి ఆ కార్డు ఇస్తే మళ్ళీ తీసి నేను పట్టుకున్నాను, అదే కార్డు మళ్ళీ ఇచ్చింది.
ఎందుకు అంటే మీతోటి ఇంకా నాకు అసలు లైఫే లేదు, నేను ఈ రిలేషన్షిప్లో గ్రోత్ని చూడటం లేదు, ఇంకా మన ఇద్దరం విడిపోదాము అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం చేశారు అంటే మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత తనకి తెలిసింది తను ఏం పోగొట్టుకున్నారు అనేసి. దానికి కొంచెం ఈ గ్యాప్ అనేది సపరేషన్ వచ్చింది. మీరు కూడా ఏంటి అనేది మీరేంటి అసలు అనేది మీకు అర్థమైంది. ఇదే కన్నా రియల్గా చెప్తున్నా, మీ పర్సన్ కన్నా మీ లైఫ్లో కన్నా ఇప్పటి వరకు కన్నా ఇలాగే కంటిన్యూగా ఉండి ఉంటే మీరేంటో మీకు తెలుసుకునేవాళ్ళు కాదు. మీరు ఒక జీరో లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జీరో లెఫ్ట్ సైడు మోర్ నెంబర్స్ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మీ వాల్యూని మీరు పెంచుకుంటున్నారు. అందుకు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. తను అన్ని విధాలుగా తన లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నాను, ఏమీ మిగిలిలేవు అనేది తనకు అర్థమైంది. అందుకే వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ ఎమోషనల్ పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరే కావాలి అని అనుకుంటున్నారు. ఎవరు ఎటువంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా ఏ విధంగా లొంగ తీసుకోవాలని చూస్తున్నా కూడా వాళ్ళు లొంగటం లేదు. ఇక్కడ యూనివర్స్ ఏమి ఇచ్చింది కార్డు, పేజ్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో ఉంటేనే లైఫ్ అనుకుంటున్నారు. ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ మిమ్మల్ని కావాలి. మీ మధ్యలో ఉన్న గ్యాప్, మీ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైనా ఉండొచ్చు, వాటిని ఇంకా లెక్క చేయకూడదు, దాన్ని కౌంట్ చేసుకోకూడదు అని అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ కాఫీ కప్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా కూడా బయటికి రావాలి అని ఆలోచించుకుంటూ తన చుట్టూ తను బౌండరీ గీసుకొని ఉన్నారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు మీతోటి మాట్లాడాలి అనిపిస్తుంది. మీతో ఒక్కసారి అయినా కూడా మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది. తను ఎలా అంటే మీ ఆలోచనలోనే వాళ్ళు క్షణక్షణం గడుపుతూ ఉన్నారు. ఎట్లా అంటే ఒక అట్లీస్ట్ మంచిగా మాట్లాడితే నిదానంగా అయినా ఫ్రెండ్షిప్ లాగా అయినా కానీ బిల్డ్ అవుతుంది, మళ్ళీ రిలేషన్షిప్ అనేది న్యూ గ్రోత్ అవుతుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే తన లైఫ్లో ఎవరిని ఇన్వైట్ చేయటం లేదు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో తనకి తెలియని బర్డన్ అనేది మోస్తూ ఉన్నారు. అది మీరు దూరం అయ్యే ఉండొచ్చు, లేకపోతే అక్కడ రిలేషన్షిప్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిలో ఏంటి అంటే అక్కడ ఉన్న థింగ్స్ని కరెక్ట్ చేయడంలో వాళ్ళు చాలా హెవీగా తలకెత్తుకుంటున్నారు. అంటే ఎవరి సహాయం లేనిది ఒకటి, వాళ్ళకై వాళ్ళు ఓన్గా తల మీదకి ఎత్తుకునేవి కొన్ని, అలాగా వాళ్ళు బడన్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ గర్ల్ విత్ స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చుట్టూ వాళ్ళు బౌండరీ గీసుకోవడం వల్ల వాళ్ళకి మనసులో ఉన్న మలినాలన్నీ కడిగేసుకున్నారు. నెగిటివ్నెస్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు పాజిటివ్గా తయారయ్యారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఏది బయటికి చూపించలేకపోతున్నారు. సంథింగ్ రీజన్స్ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళు గీసుకున్న బౌండరీ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళు ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమని అమితంగా మీరు ఎంత ప్రేమించారో అంతకంటే డబల్ ప్రేమని వాళ్ళ మనసులో దాచుకొని ఆ మనసులోనే మదన పడుతూ ఉన్నారు. దాన్ని బయటికి చూపించలేకపోతున్నారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళల్లో అట్లనే మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్ని వాళ్ళు కరెక్ట్ చేసే ప్రాసెస్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి మిగిలిపోయాయి వాళ్ళకి. ఆ క్వశ్చన్స్ క్లారిఫికేషన్ ఎత్తుకుతూ ఉన్నారు. అగైన్ వాళ్ళు
మీ మీద మాత్రం అట్రాక్షన్తో ఉన్నారు, ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, మీ మీద అమితమైన ప్రేమని కలిగి ఉన్నారు ఇప్పుడు. అందుకే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న ఎవరినైనా కూడా వాళ్ళు ఇప్పుడు లెక్క చేయాలనుకోవటం లేదు. వాళ్ళు ఇక్కడ ఎనర్జీని బట్టి తెలిసేది ఏంటంటే వాళ్ళ లైఫ్లో మాత్రం ఒక లేడీ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంది. ఆ పర్సన్ని కూడా ఇప్పుడు వాళ్ళు లెక్క చేయటం లేదు. వాళ్ళు చూపించే ఏ విధమైన నెగిటివ్నెస్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలనుకోవటం లేదు. అంటే వాళ్ళు 24/7 ఇలా బుర్రని తినాలి అని అనుకుంటున్నారు, ఆ విధంగా తిననీయటం లేదు ఇప్పుడు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో ద స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? చెప్పాను కదా ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో హై ప్రిస్టెస్ వచ్చిందని. ఆ పర్సన్ వల్లనే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిదైనా అయ్యుండొచ్చు, అక్కడ వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఉచ్చులో చిక్కున్నారు కాబట్టి అది బడన్గా మోస్తూ ఉన్నారు, వాళ్ళ భుజాల మీద ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు. ఆ భారాన్ని దించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో పర్సన్స్ ఎప్పుడు ఏ విధమైన హాని చేస్తారో, ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు వీళ్ళని ఇది తొక్కేస్తారు అనేది కూడా వాళ్ళకి భయమేస్తుంది. అంటే వీళ్ళకి ఒక హ్యాపీనెస్ లేదు, ఒక ఫ్రీడమ్ లేదు, అందుకు వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. అందుకు మీతో కలవాలి అని అనుకుంటున్నారు, మీతో హ్యాపీ లైఫ్ని కావాలి అనుకుంటున్నారు. మీరు ఇంతకుముందు మీరు నిర్మించుకున్న కలల ప్రపంచాన్ని ఇప్పుడు సుస్థిరం చేయాలి, దాన్ని కార్యరూపం దాల్చాలి ఆ కళకి అని అనుకుంటూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ని వదిలేసి మీ దగ్గరికి రావాలా, మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గర ఉండాలా? రెండు కావాలి తనకి. రెండు ఉంటేనే తనకి హ్యాపీనెస్. కానీ ఏ విధంగా వీటి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని వాళ్ళు తన ఆలోచనలో తికమక అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు డెస్టినీ ఇప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీ లైఫ్లోకి వస్తే మీరు కాదంటే ఏం చేయాలి? వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ని వదిలేసి వస్తే లేదు, అక్కడే ఉంటే మీరు మిమ్మల్ని ఎలా చేరుకోవాలి? ఈ రెండు వాళ్ళకి ప్రాబ్లంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది అండి ఓవరాల్గా రీడింగ్. మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి, ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఫ్యూచర్ మీకు హ్యాపీ ఫ్యూచర్ అనేది ఉండబోతుంది. ఫ్యూచర్లో మీరు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ కార్డ్స్లోనే మీకు చెప్పాను. మీకు ఇంకా మీరు భయపడాల్సింది లేదు. ఒక్క నిమిషం డివైన్ కార్డ్స్ నుంచి, టైం వరకుల నుంచి చూద్దాం. డివైన్ టైం వరకుల కార్డ్స్ నుంచి అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజులు వస్తారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ అయితే ఒక కార్డు ఇచ్చింది, నేను ఒక కార్డు తీస్తున్నా. రెండు వచ్చినాయండి. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ స్టాప్ ఫోకసింగ్ ఆన్ టైమ్ ఫ్రేమ్స్. అగైన్ డోంట్ ఫోర్స్ థింగ్స్. మీరు ఇది జరగాలి అని మాత్రం ఫోర్స్గా ఆ థింగ్స్ని కరెక్ట్ చేయాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్ చేయాలి, మీ పర్సన్ని మీ లైఫ్లోకి తొందరగా రావాలి, ఏ విధంగా అయినా కానీ దీన్ని కరెక్ట్ చేయాలని మీరు మాత్రం చూసకపోవద్దండి. మీరు ఆ టైం పీరియడ్ రాగానే మీ లైఫ్లో ఒక హ్యాపీ చేంజ్ అనేది రాబోతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కపుల్ ఆఫ్ మంత్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్, థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యూ. చూడండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ మీద ఎప్పుడు మీరు ఫోకస్ చేస్తారో ఆ థింగ్స్ వాటికి అయ్యే క్లియర్ అయిపోతాయి. ఆ ఆబ్స్టకల్స్ ఏమున్నాయో ఆ మొత్తం క్లియర్ అయిపోయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అది యూనివర్స్ చెప్తుంది. ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్.
ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది మీకండి. మీరు మీ నేమ్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి అనుకోండి. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Listen to your intuition. You are ready. Don't stop. Remain positive. Wait. There is something better. మీ లైఫ్లో బెటర్ డేస్ అనేవి రాబోతున్నాయి. యూనివర్స్ కూడా మీకు పాజిటివ్గా సైన్ అనేది ఇవ్వబోతుంది. మీరు వెయిట్ చేయండి. కొంచెం మీరు పేషెన్స్గా ఉన్నారు అంటే, మీ మీద మీరు ఫోకస్ చేశారు అంటే, మీ పర్సన్ ఏంటి, వాళ్ళ తాత కూడా దిగొస్తాడు. ఎవరైనా కూడా మీరు ఎవరిని కావాలనుకుంటున్నారో వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. దిస్ ఈజ్ ట్రూ అండి. ఇది చూద్దాం. ఇంకా ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ ఏమున్నాయో చూస్తాను. LOWG, అది M కూడా అనుకోవచ్చండి. EKDARIUY. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అవ్వచ్చండి. మీకు ఇది రిజనేట్ అయితే రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసేయండి. మీకు వేరే రీడింగ్ మళ్ళీ వేరే వీడియో అనేది మీ ముందుకు వస్తుంది. ఇది రిజనేట్ అయిన వాళ్ళు తీసుకొని, కానీ వాళ్ళు పెయిన్ అనేది అనుభవించకుండా దయచేసి నా కృష్ణ, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామి దయతోటి మీరు ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్లో ఏం కోరుకుంటున్నారో అది మీకు దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.